మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిల్మ్ ఛాంబర్ లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ చర్చలు ముగించాయి. ఈ క్రమంలోనే చిన్న సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న నిర్మాతలు 1% కూడా వేతనాలు పెంచబోమని స్పష్టం చేశారు. రూల్ ప్రకారం 25% తగ్గించుకొని చిన్న సినిమాలకు పని చేయాలి. కానీ ఆ రూల్ అమలు కావడం లేదని అన్నారు. వేతనాల పెంపు డిమాండ్ చిన్న సినిమాలకు వర్తించదని నిర్మాత సి కళ్యాణ్ అన్నారు. చిన్న సినిమాలతోనే కార్మికులకు పని దొరుకుతుందని అన్నారు. చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టొద్దునని కూడా కోరారు. ఈ రోజు సంవత్సరంలో 300 సినిమాలు రిలీజులు అయితే దాంట్లో 230 నుంచి 240 సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ రోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలా మంది ఈ రోజు మనుగడలో ఉన్నారు. లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్ కి మనుగడ ఉండదు, వర్క్ షార్ట్ ఫాల్ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈ రోజు ఉండే కష్టానికి నిన్నటి దాకా మేము ఇచ్చే వేజెస్ కంటే ఒక 25% తగ్గించమని ఈ రోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి నిన్నటి దాకా తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్ కి లేబర్ కమిషన్ గారికి తెలియచెప్పమన్నారు. అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్స్ చేసి ఛాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్ లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పెంపు వర్తించదు అని క్లియర్ గా రాయమన్నారు. వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు, జరగటం లేదు. మొన్నటిదాకా చిన్న సినిమాకి 25% తగ్గించి చేస్తామని చెప్పి అగ్రిమెంట్ లో పెట్టి కూడా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు. కాబట్టి మాకు చాలా అసోసియేషన్లు చాలా మంది వర్కర్లు రెడీగా ఉన్నారు బాగా పనిచేసేదానికి. వాళ్ళందరితో మేము పనిచేసుకుంటాం, మాకు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చెప్పమన్నారు. అగ్రిమెంట్ లో మాత్రం ఇది క్లియర్ గా ఉండాలని చెప్పి మాత్రం చెప్పారు. ఇమీడియట్ గా మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ మీటింగ్ మాట్లాడి అలాంటి మాకేదన్నా ప్రెషర్స్ కానీ వర్తింపజేసే పని అయితే ఆందోళన చేసైనా మా చిన్న సినిమాలని మా కేటగిరీ కిందనే చేసుకుంటాము. వాళ్ళ పెద్ద సినిమాలు వాళ్ళ ఇష్ట ప్రకారం పెంచేసుకొని మా మీద రుద్దకూడదు అనేది మాత్రం ఘంటాపదంగా చెప్తున్నారండి. ఇది ఏకగ్రీవంగా మేము తీసుకున్న తీర్మానం. ఎవరు ఏ అఫీషియల్ న్యూస్ ఇవ్వాలన్నా ఛాంబర్ ఆర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీ మాత్రమే ఆథరైజేషను, మిగతా అన్నీ కూడా కుదరవు. ఎవరెవరో రకరకాల ఆర్గనైజేషన్స్ ఇక్కడ చెల్లుబాటు కావు. ముఖ్యంగా గవర్నమెంట్కి ఎఫ్టీసీకి తెలియజేసి త్రూ ఛాంబర్ ఆర్ కౌన్సిల్ ఓన్లీ ఆథరైజేషన్. ఈ స్ట్రైక్ సంబంధించింది ఏదైనా మంచి సుఖాలు మాట్లాడాలన్నా అందరూ మంచి మనసుతో చిన్న నిర్మాతలు ఖచ్చితంగా అండగా నిలబడతారని, మా దగ్గరికి వచ్చేసి అందరూ కూడా మాట్లాడతారని, ఈ స్ట్రైక్ వీలైనంత త్వరలో కాల్ఫర్ అవ్వాలని, ఇండస్ట్రీకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇటు ఫిల్మ్ ఛాంబర్ లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ చర్చలు ముగించారు. సో ఈ చర్చలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, రోజుల నుంచి సినిమా పరిశ్రమలో ఒక సంక్షోభం అనేది నెలకొంది. తమ వేతనాలను 30% పెంచాలి, పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజే తమకు అందివ్వాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. సినిమా షూటింగ్లను పూర్తిగా నిలిపివేయటం జరిగింది. షూటింగ్లకు సహకరించేది లేదు అంటూ యూనియన్లన్నీ కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సినీ పరిశ్రమలో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఒకవైపున సినీ నిర్మాతలు అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చర్చలు జరుపుతూ ఉన్నారు. కార్మికుల తరపు నుంచి ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తాయా లేదా అన్న ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉండగానే కొద్దిసేపటి క్రితమే సినిమా ఇండస్ట్రీలోని చిన్న బడ్జెట్ సినిమాలను తీసే చిన్న నిర్మాతలు సి కళ్యాణ్ ప్రముఖ ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఒకవైపున సినిమాలు నిర్మించినప్పుడు దాదాపు 30% వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే పెంచిన వేతనాలను ఏ రోజుకు ఆ రోజు విధులు ముగించుకొని వెళ్ళేటప్పుడే ఆ కార్మికుడికి అందివ్వాలనే డిమాండ్లు వస్తూ ఉండగా ఇప్పుడు ఈ చిన్న నిర్మాతలు తమ యొక్క డిమాండ్లకు సంబంధించి అసలు ఏ విషయాలను తెలియజేస్తారు అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది ఏర్పడింది. అయితే ఈ సమావేశం అనంతరం సుదీర్ఘంగా జరిగిన యొక్క సమావేశం అనంతరం వచ్చి చిన్న నిర్మాతల తరపున సి కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను కూడా తెలియజేశారు. ప్రస్తుతం సినిమాలలో
పనిచేసే కార్మికులకు వేతనాలు పెంచాలనేటువంటి డిమాండ్లు వస్తున్నాయి. కానీ గతంలోనే చిన్న సినిమాలు నిర్మించే నిర్మాతలు ప్రస్తుతం ఇస్తున్నటువంటి వేతనాలను 25% తగ్గించాలి అనేటువంటి డిమాండ్లు కూడా తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. దాదాపు సంవత్సరంలో 300 సినిమాలు ప్రేక్షకులకు ముందు వస్తే అందులో 200 నుంచి 240 వరకు సినిమాలు అనేవి చిన్న సినిమాలే ఉంటున్నాయి. దీని ఒకవైపున ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కార్మికుల యొక్క ఆ వేతనాన్ని 25% తగ్గించాలనేటువంటి డిమాండ్లను కూడా గతంలోనే చిన్న నిర్మాతలు తమ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు కార్మికులు ఒకవైపున సినీ కార్మికులందరూ కూడా వేతనాలు 30% పెంచాలని డిమాండ్లు చేస్తున్నటువంటి సందర్భంలో మొత్తం వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో చిన్న సినిమా నిర్మాతలు వాళ్ళ తరపున వాళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా మీడియాకు వివరించారు. సో ఇందులో భాగంగానే ప్రస్తుతం చిన్న సినిమా నిర్మాతలు కొన్ని కీలక విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒకవేళ సినిమా నిర్మాతలు తమ యొక్క బడ్జెట్లు అనేవి ఎక్కువ బడ్జెట్లు అంటే 100 కోట్ల రూపాయల సినిమాలను తీస్తూ ఉంటారు, 50 కోట్ల రూపాయల బడ్జెట్తో తీస్తూ ఉంటారు. ఆ 100 కోట్లకు పైగానే 150 కోట్లు 200 కోట్లు ఇట్లా బడ్జెట్లు ఎక్కువ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులకు రాబడి అంటే వసూళ్లు అనేవి కూడా ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళు 30% వేతనం అనేది పెంచడానికి కార్మికుల డిమాండ్లకు సినీ కార్మికుల డిమాండ్లకు అనుకూలంగా వాళ్ళు పెంచినా సరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కానీ 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల లోపు తీసే చిన్న సినిమా నిర్మాతలు మాత్రం వేతనాలను పెంచాలంటే మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఖచ్చితంగా చిన్న సినిమా నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ కార్మికులకు వేతనాలను పెంచేది లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. అంతేకాదు ఒకవేళ సినీ కార్మికులు తమకు సహకరించకపోయినా సరే హైదరాబాద్ ఫెడరేషన్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి తమను కలిశారు. వాళ్ళు సినిమాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో పని చేయించుకుంటాము. అయినా ఇప్పటి వరకు తమ సినిమాలలో పనిచేసినటువంటి సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో గత సినిమాలలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళు ఎప్పటికీ కూడా తమతోనే ఉండి తమ సినిమాల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తాము కొత్తగా వేరే యూనియన్ల నుంచి కార్మికులను తెప్పించుకొని తమ కోసం పని చేయించుకోవటం వాళ్లకు ఎక్కువ వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ సినిమా షూటింగ్లు అనేవి ఇవాల్టి నుంచే వాళ్ళు అనుకున్నటువంటి వేతనాల ప్రకారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇతర యూనియన్లకు సంబంధించి సినీ కార్మికుల యూనియన్ల నుంచి ఎవరైనా వ్యక్తులు ఒకవేళ బెదిరింపులకు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. దాడులు చేసినా లేకపోతే వాళ్ళను బెదిరించేటువంటి ప్రయత్నాలు చేసినా సరే పనిచేస్తున్నటువంటి సినీ కార్మికులను బెదిరింపులకు పాల్పడుతూ దాడులకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇందులోనే ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామాలను చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపున పెద్ద సినిమాలకు సంబంధించి సినీ కార్మికులు తమ వేతనాలను 30% పెంచాలి, పెంచిన వేతనాలను అదే రోజు కార్మికుడికి ఇవ్వాలనే డిమాండ్లు అనేవి వరుసగా 4 రోజుల నుంచి జరుగుతుంటే మరోవైపు చిన్న సినిమా నిర్మాతలు మాత్రం తమకున్నటువంటి సినీ కార్మికులతోనే తమ సినిమాలు చిన్న బడ్జెట్ సినిమాలు కాబట్టి పెంచుకుంటాము, వీటిని పెద్ద సినిమాలతో కంపేర్ చేయొద్దు, ఒకవేళ ఈ సినిమాలను షూటింగ్లను అడ్డుకున్నా లేకపోతే ఎవరైనా వచ్చి ఇబ్బందులకు గురి చేసినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అండ్ రత్న, మరి ఇటువంటి క్లారిఫికేషన్ లేకుండా ఇది ఎప్పటికీ మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అలాగే ఈ షూటింగ్స్ అనేవి కూడా కొనసాగుతున్నాయా లేక బంద్ చేశారా? ఒకవేళ బంద్ చేస్తే సినిమా రంగంలో చిన్న సినిమాలు కానివి పెద్ద సినిమాలు కానీ అందులో చేసే ఎవరైనా కానీ వ్యక్తులు డైలీ వేజెస్ తో పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి సో ఎప్పటికీ మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎస్, ఇందులో భాగంగానే ఇవాళ వాస్తవానికి ఫిలిం ఫెడరేషన్ సభ్యులు మరోవైపున సినిమా ప్రొడ్యూసర్లు సమావేశం అనేది కొనసాగుతూ ఉంది. ఈ సమావేశం అనంతరం వాళ్ళు ఒక విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. తాము చర్చలని అంటే మొదటిగా ఈ యొక్క వేతనాల పెంపు 30% వేతనాల పెంపు అదే రోజు కార్మికులకు అందించడం ఆ వేతనాన్ని, మరోవైపున కాల్ షీట్స్ అంశం, సండే పని దినాలలో బేటా ఎక్కువ టైం పనిచేసినప్పుడు ఆ బేటాను కూడా ఇప్పించడం, నాన్ మెంబర్స్ అంటే యూనియన్లలో మెంబర్లు కాని వ్యక్తులు పనిచేసినప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ప్రయారిటీ అనేది యూనియన్లలో మెంబర్షిప్ కలిగినటువంటి వ్యక్తులకు ఉండాలి అనేటువంటి డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని కూడా సినిమా ప్రొడ్యూసర్లు ఒక లిస్టును తయారు చేశారు. ఆ లిస్టుతోనే ప్రస్తుతం వీళ్ళు చర్చలు అనేవి జరుగుతున్నాయి. ఈ చర్చల తర్వాత ఒకవేళ ఫిలిం ఫెడరేషన్ సభ్యులు వాటికి ఒప్పుకొని ఖచ్చితంగా సినిమా ప్రొడ్యూసర్లు ఇచ్చినటువంటి ఏదైతే లిస్టు ఉందో తమ యొక్క డిమాండ్లకు ఒప్పుకుంటున్నారు, ఇద్దరి మధ్య సయోధ్య కుదిరితే దానికి సంబంధించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ యొక్క సమస్య ఇంతటితో పరిష్కారం అవుతుంది. లేని పక్షంలో వీటన్నిటికీ సంబంధించి తమ యొక్క ఇబ్బందులు ఉన్నప్పుడు వీటిని తిరిగి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన FDC చైర్మన్ దిల్ రాజు వరకు ఆయన కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆయన కలుస్తామని ఇప్పటికే తెలియజేశారు. మరోవైపు ఈ సమస్యలో ఖచ్చితంగా తెలియజేయడం కోసం సినీ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి
చిరంజీవి కాబట్టి మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనకు మా సమస్యను వివరిస్తాము, ఖచ్చితంగా ఆయన ఏది చెబితే అది వినేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, ఎందుకంటే తాము పడుతున్నటువంటి సమస్యలు ఆయన అర్థం చేసుకుంటారు, ఆయన వాటి మీద ఒక అవగాహన ఉంటుంది, దాన్ని బట్టి ఆయన ఒకవేళ ఏదన్నా ఏ విషయం చెప్పినా సరే దానికి ఓకే అయినటువంటి ఒక పాజిటివ్ ఒపీనియన్నే సినీ కార్మికులకు సంబంధించిన ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కలిగి ఉన్నారు. ఇక వీరితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటామనేటువంటి ఒక పూర్తిగా ఒక ప్లానింగ్తో అయితే మాత్రం ఫిలిం ఫెడరేషన్కు సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. మరి చూడాలి వీళ్ళు ఈ సమావేశంలోనే ఒక క్లారిటీకి వస్తారా, లేకపోతే స్పష్టత లేని తర్వాత ఎఫ్డీసీ చైర్మన్ కలిసినప్పుడు ఆయన ఏం చెప్తారు, సినిమాటోగ్రఫీ మంత్రిని కలిసినప్పుడు వాళ్ళు ఎటువంటి న్యాయ సలహా ఇస్తారు, అలాగే మెగాస్టార్ చిరంజీవిని కలుస్తాము, ఆయన ఏది చెబితే అది వింటామని చెప్తున్నారు కాబట్టి ఆయన ఏ రకంగా వీళ్లకు న్యాయం చేస్తారనేది కూడా తెలిసినటువంటి అవకాశం ఉంది ఇవాళ లేదు రేపటిలోగా. అండ్ అలాగే ప్రస్తుతం చర్చలు జరుగుతున్న సమయంలో ఇటు షూటింగ్స్ జరుగుతున్నాయా లేక ఇంకా బంద్లోనే ఉన్నాయంటారు? ప్రస్తుతం వాళ్లకు కొంతమంది ఎప్పుడైతే రెగ్యులర్ గా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో, ఎందుకంటే ఏ సినీ నిర్మాత అయినా ఒక సినిమాను నిర్మిస్తున్నప్పుడు తనకు అనుకూలమైనటువంటి డిఓపి దగ్గర నుంచి అలాగే కాస్టింగ్ కు అలాగే ఆర్ట్స్ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్లలో తమ సినిమాలకు పనిచేసినటువంటి కార్మికులను గతంలో ఇచ్చినటువంటి వేతనాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా పనులు చేయించుకుంటారు. తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్లతో కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నాయి. కొంతమంది సినిమా షూటింగ్లు కొన్ని ప్రాంతాల్లో బంద్ చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో షూటింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న సారథి స్టూడియోలో ఒక సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనియన్ యొక్క విషయాలను కాదని, అంటే యూనియన్ చేస్తున్న వ్యతిరేకతను వాళ్ళు చేస్తున్న ఆందోళనలను కాదని ఒక కాస్ట్యూమర్ వెళ్ళి అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ చేశారన్న కారణంతో వెళ్ళి కొంతమంది యూనియన్ సభ్యులు ఆందోళన చేస్తున్న వారు అతని మీద దాడికి పాల్పడినటువంటి ఘటనలు చూశాం. మరోవైపు అన్నపూర్ణ స్టూడియోలో అక్కడ షూటింగులు చేస్తున్నటువంటి వ్యక్తులు, అక్కడ లోపల షూటింగ్ చేయడం కోసం వెళ్తున్నటువంటి వ్యక్తులను బయట ఆందోళన చేస్తున్నటువంటి కొంతమంది యూనియన్ సభ్యులు వాళ్ళను అడ్డగించి అక్కడ భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటనలు కూడా కనిపించాయి. కాబట్టి ఒకవైపున షూటింగులు జరుగుతూ ఉన్నాయి, మరోవైపున బంద్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.